ప్రాధాన్యత ఇస్తాం అని చెప్తున్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి నువ్వు ఏం చేసావు? ఎన్నికలు వస్తున్నాయి, మోసం చేసేదానికి మరోసారి సిద్ధమయ్యావు. పోయినసారి రైతులను మోసం చేసావు. ఇప్పుడు మళ్ళీ బీసీలు పేరు ఎత్తుకొని, ఎందుకంటే బీసీలందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైపు మొక్కుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం కానీ, రాజ్యాధికారం కానీ, పదవులు కానీ ఈరోజు దీన్ని చూసుకొని అరే బీసీలందరూ తరలిపోతున్నారు, బీసీలందరూ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నారు అని చెప్పి నీకు నోటికి వచ్చినట్టు ఇంకా బీసీలకు హామీలు ఇచ్చేస్తే ఏదో మేము మా వాళ్ళందరూ వెళ్ళిపోతారు, బీసీలందరూ వెళ్ళిపోతారు, ఓట్లు వేస్తారని ఎన్నికలకు స్టంట్ పడుతున్నారు. ప్రజలంతా నమ్మకలేం కాదు. బీసీలందరూ కూడా ఇప్పుడు బాగా ఇదయ్యారు, తప్పకుండా ఎన్లైటైన్ అయ్యారు, తప్పకుండా చూపించాల్సిన టైంలో చూపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న బీసీ మంత్రులు అందరూ కూడా బానిసల్లాగా ఉన్నారు. కనీసం వాళ్ళు బీసీలకు అన్యాయం జరుగుతున్నా కూడా పట్టించుకోరు, బీసీల మీద హత్యలు జరుగుతున్నా పట్టించుకోవట్లేదు బీసీ లీడర్లు. హత్యలు రాజకీయాలలో అక్కడెక్కడ కొన్ని పరిస్థితుల వల్ల కారణాలు, తెలుగుదేశం పార్టీలో కూడా హత్యలు జరిగినాయి లేవా? తెలుగుదేశం పార్టీలో ఎక్కడ మర్డర్ జరగలేదా బీసీలు? తెలుగుదేశం పార్టీలో నా డౌన్ నియోజకవర్గంలో మర్డర్ జరిగింది, ఒక యాదవ్ని. నా నియోజకవర్గంలోనే తెలుగుదేశంలో ఒక యాదవ్ హత్య జరిగింది, ఒక ఎస్సీ హత్య జరిగింది. అప్పుడేం మొన్నవరెత్తారు? కొన్ని కారణాలు, కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో కొన్ని గొడవలు జరుగుతాయి, అవి ఎవరు ఆపలేం. కానీ దాన్ని తీసుకొచ్చి పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించినంత వరకు ఇప్పుడు అడుగుతున్నా. 2015లో నా నియోజకవర్గంలో ఒక యాదవ్ని చంపారు. 2000 ఎన్నికలకి 6 నెలల ముందు ఒక ఎస్సీని చంపారు నా నియోజకవర్గంలో. మీరు చంపినట్టేనా? మీ పార్టీ ఈరోజు వాళ్ళందరూ మీ పార్టీలో ఉన్నారు, ఆ చంపిన వాళ్ళు మీ పార్టీలో ఉన్నారు. కాబట్టి కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని ప్రాంతాల ప్రభావాలు బట్టి జరుగుతాయి. దాన్ని తీసుకొచ్చి పార్టీకి వేసేసి రుద్దేయటం, అనిల్ కుమార్ యాదవ్ నువ్వు వస్తే యాదవ్ని చంపబడ్డా, నా నల్లూరులో కూడా యాదవ్ని చంపారు మీరు. దానికి సమాధానం ఏంటి? చంద్రబాబు నాయుడు చెప్తాడా? ఆడి ఈరోజు నీ పార్టీలో ఉన్నాడు, వాడి పెద్ద పోస్టు. చంద్రబాబు నాయుడు 60 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తాను, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓడిస్తాను జగన్మోహన్ రెడ్డిని అని చెప్పేసి అంటాడు. జగన్మోహన్ రెడ్డికి 2 రోజు సాయంకాలం ఇంటికే పోతాడు కదా, పక్కింటికేం పోడే. సాయంత్రం అయితే ఆయన సొంత ఇంటికి వెళ్తాడు, పొద్దునైతే ఆయన ఇంట్లో ఉన్నాడు. నీకంటే ఈ రాష్ట్రంలో ఇల్లు లేదు, హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నావు, ఓడిపోతావు అని చెప్పి భయపడి హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నావు. మా బాస్ పొద్దున్న ఆయన ఇంట్లోనే ఉంటాడు అబ్బా, పాప సాయంకాలం ఆయన ఇంటికే పోతాడు, ఆ పక్కింటికి పోడా. నువ్వంటే పక్క రాష్ట్రం, మీరంతా పక్క రాష్ట్రాలు, అద్దెంట్లో అద్దె కొంపలో ఉన్నావు. కాబట్టి ప్రజలు నిర్ణయించుకున్నారు. మళ్ళీ నేను హైదరాబాద్లో శాశ్వతంగా నీకు తెలిసే ఆడ ఇల్లు కట్టుకున్నావు పర్మనెంట్గా, నీకు ఎక్కడ శాశ్వతమైన గృహాన్ని, ఆధార్ కార్డుని, ఓటర్ కార్డుని అన్నీ కూడా తొందరలో అక్కడ ఇచ్చి ఆడు పంపించేస్తాడు జగన్మోహన్ రెడ్డి. సిద్ధం అంటారు, దేనికి సిద్ధం? ఓడిపోవడానికా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి చంద్రబాబు సెటర్ వేస్తారు. సిద్ధం నిన్న సిద్ధం చూసిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తలు దేనికి సిద్ధంగా ఉన్నారో కూడా తెలుసుకోకపోతే ఎట్ట? మడిసిపెట్టి అందరినీ కట్టగట్టి బంగాళాఖాతాలు ఇసిరేదానికి సిద్ధంగా ఉన్నాం. జనాలే రావట్లేదు సిద్ధానికి, గ్రాఫిక్స్ చూపించుకుంటారు, గ్రీన్ మ్యాట్లు వేసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళకి పచ్చ బతుకులు. పచ్చగా ఉన్నాడికి లోకం అంతా కావిలు ఉన్నాడు కట్ట, వాళ్ళ గ్రాఫిక్లు చూపించి అందరూ అది ఏదో పనులు చేస్తారంటే అట్ట. మనం వస్తే ఖాళీ కుర్చీలు, మనం వస్తే ఖాళీ టెంట్లు. అసలు నిన్న సిద్ధం సభలు చూసి గ్రాఫిక్స్ అన్నాడంటే అడిగి మతిపోయి ఉండాలి, మతి బ్లాంక్ అయి ఉండాలి బాస్ దెబ్బకి. సరే ఇంకా ఎన్ని కూడా ఇంకా 2 నెలలు చూపిస్తారు కదా. అది సార్ కేవలం జగన్మోహన్ రెడ్డిని అధికార పీఠంలో దించడం కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. జగన్మోహన్ ఎదుర్కొనే శక్తి లేక ఆఖరికి బీజేపీ వాళ్ళ దగ్గర కాళ్ళకి దండం పెట్టుకొని ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను నా పార్టీని కలిపేస్తాను రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత, మీరు పొత్తుకు రండి స్వామి, జగన్మోహన్ రెడ్డిని ఎదిరించే శక్తి మాకు లేదు. వాళ్ళ శక్తి కూడా లేదనుకో, బట్ ఏదో అది కేంద్ర అధికారంలో ఉంది కదా, కొంచెం భయం పెట్టచ్చు, రకరకాలు చేసి అట్టయినా సరే కనీసం మేము ఫైట్ కన్నా వెళ్తాము, నువ్వు లేకపోతే యుద్ధానికి కూడా మా ఇద్దరికి ఆ ధైర్యం సరిపోదు, కాబట్టి నీ బూచి చూపించి కనీసం ఎన్నికల కన్నా పోయేదానికి పోయి కాలు పట్టుకొని లాస్ట్కి పవన్ కళ్యాణ్ బయట చెప్పడం, జనసేన ఎన్నికలు అయిపోయిన తర్వాత జూన్లో పార్టీని తీసుకెళ్ళి మీకు విలీనం చేసేస్తాను, ప్లీజ్ రండి అని చెప్పి కాళ్ళ భంగపడి బతిలాడి తీసుకొచ్చుకున్నట్టు 2 రోజులు. నేను చెప్పేది కాదు, రాష్ట్రం అంతా చూసాం. రేపు తెలుగుదేశం విలీనం అవుద్ది, జనసేన విలీనం అవుద్ది, మొత్తం తీసుకెళ్ళి కేంద్రంలో బీజేపీ కలిపేసుకుంటాడు. 2019లో దేశం కోసం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాను, ఇప్పుడు రాష్ట్రం కోసం
బీజేపీతో పొత్తు పెట్టుకుంటానని చెప్పి చంద్రబాబు అంటాడు. చంద్రబాబు నాయుడికి సిగ్గు, శరం, మానం, లజ్జ, అసహాన్ని జయించినోడు. ఏ అబద్ధమైనా చెప్తాడు, ఎవరితోనో పొత్తు పెట్టుకుంటాడు, పొద్దున్నే తిడతాడు, సాయంకాలం పొత్తుకెళ్తాడు, రాత్రి ప్రజలు మోసం చేస్తాడు, సాయంకాలం ప్రజలు. ఆడి జీవితంలో వాడికి ఉచ్చ నీచాలు, మామని చంపాడు, మామని పొడిచాడు, పార్టీ లాక్కున్నాడు, అబద్ధాలు చెప్తాడు. అసలు అతను అసహాయాన్ని జయించినోడు అంతే. కాండ్రిచ్చి ముఖం మీద ఉమ్మేసినా తుడుచుకొని ముందుకెళ్లే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అంటే మోడీని పాకిస్తాన్ పంపిస్తాను, మోడీ ఉండడానికే వీల్లేదని చెప్పి అవిశ్వాసం పెట్టి మళ్ళీ మోడీతో ఇప్పుడు ఎలాగా లోపల విజువల్ కానీ బయటికి రిలీజ్ చేస్తే 2 కాళ్ళు జోరు పెట్టుకుంటాడు మోడీని. అది రిలీజ్ చేయరు కాబట్టి మనోడు తెలియదు. కానీ ఆ కాలు చంద్రబాబు నాయుడు, ఈ కాలు పవన్ కళ్యాణ్ పెట్టుకొని, సార్ మీరు రాకపోతే జగన్మోహన్ రెడ్డి కాదు కదా, జగన్మోహన్ రెడ్డి సైనికులు కూడా టచ్ చేసే పరిస్థితులు మేము లేవు అని చెప్పి బంగబడి తెచ్చుకున్న బతుకులు అయ్యి వాళ్ళు ఈరోజు వచ్చి లాస్ట్కి నా సారంగా మాట్లాడే పరిస్థితులు ఉన్నాయంటే, సరే ఇంకెందుకబ్బా 45 రోజుల్లో ఎలక్షన్ అయిపోతుంది, 60 రోజుల్లో కౌంటింగ్ అయిపోతుంది, ఎవడు బండారు ఏందో ఎవడిని ఎక్కడ పంపించేస్తే తెలిసిపోతుంది. సరే మనం కూడా అందరూ కట్టకట్టుకొని వచ్చేస్తే ఒకేసారి బ్యాటింగ్ ఆడిస్తే పని అయిపోతుంది. అందరినీ అసలు 2020 లాగా బాధవతులు పారేస్తే ఒకేసారి పని అయిపోతుంది. రాష్ట్రంలో కూడా కంప్లీట్ క్లీన్గా ఉంటుంది.